ఛత్తీస్గఢ్లో వరుస పెట్టి అటాక్స్ చేస్తున్నది సైన్యం. ఆ మధ్యన సైన్యాన్ని గట్టి దెబ్బ మీద దెబ్బతీశారు నక్సలైట్లు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా నక్సలిజం అంతం 2026 టార్గెట్ పెట్టుకున్నటువంటి సందర్భంలో నక్సలిజం, తీవ్రవాదం ఈ రెండింటిని అంతం చేయాలన్న క్రమంలో పూర్తిగా టెక్నాలజీ అంతా వాడుతున్నారు. ఇప్పుడు శాటిలైట్స్ వచ్చినాయి, శాటిలైట్ ఇమేజెస్ నడుపుతున్నారు, ఓ ప్లాన్డ్గా నడుపుతున్నారు. దాని పరిణామక్రమం తాజాగా జరిగినటువంటి అటాక్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందినటువంటి సంఘటన. వీళ్ళలో 7 పురుషులు 3 మహిళలు ఉన్నారు. నారాయణపూర్ జిల్లాలో మొన్న మధ్యన ఎదురుకాల్పులు గట్ల 38 మంది చనిపోతే ఇక్కడ 10 మంది చనిపోవడం అన్నటువంటిది కీలకమైనటువంటిది. కుంట పోలీస్ స్టేషన్ పరిధి బెజ్జి అటవీ ప్రాంతం కొండల్లో కిష్టారం కుంట ఏరియా కమిటీలకు చెందినటువంటి మావోయిస్టు దళాలు పెద్ద ఎత్తున సమావేశం అవడం అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్ అయింది. ఈ కుంట ప్రాంతం మన వాళ్ళందరికీ కూడా తెలుసు, సరిహద్దులు చూసినటువంటి వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఖమ్మం జిల్లా వాళ్ళకి కానీ అట్లాగే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు, మన తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి కూడా తెలుసు. ఛత్తీస్గఢ్లోకి ఎంటర్ అయ్యేటటువంటి స్పాట్ కుంట అనమాట. చక్కటి గిరిజన సంస్కృతి ఉండేది. ఆ గిరిజనులను బెదరేసి వీళ్ళు అదుపులో పెట్టుకున్నారు. చివరికి ఆ ప్రజల తిరుగుబాటే ఛత్తీస్గఢ్లో నక్సలిజం అంతానికి భారతీయ జనతా పార్టీ విజయానికి కారణమైంది. అందుకని మళ్ళీ వాళ్ళు మొన్న కాంగ్రెస్ వచ్చినప్పుడు పుంజుకుంటే ఇప్పుడు అక్కడ ప్రజలే మావోయిస్టులకు సంబంధించిన సమాచారం ఇచ్చి మరీ వాళ్ళని లేపేయడానికి సహకరిస్తున్నారు.